పోరాటం మొదలేసాం. నిన్న పోర్ట్ ఆఫీస్ దగ్గర చేసాం, తర్వాత లేబర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. లేబర్ కమిషనర్ కూడా జాయింట్ కమిషనర్ పిలిపిస్తూ ఉన్నారు, వాళ్ళని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పరిధిలో కొన్ని అంశాలు ఉన్నాయి, వాళ్ళ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఇక్కడ కూడా వచ్చి కలిసాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మనకు సంబంధించిన అంశాల మీద ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో కూడా మాట్లాడుకొని మేము దీని మీద ఏ రకంగా ప్రొసీడ్ కావాలో ఆలోచన చేస్తామని సారు చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్పడం జరిగింది, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు. అయితే దీనికి సంబంధించిన విషయం మీద మనం మూవ్ కావాలంటే ఒకసారి కలిసాం కదా, వాళ్ళు లెటర్ ఇచ్చాం కదా, వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా అనుకొని మనం సైలెంట్గా ఉంటే ఎక్కడ పనులు కావు. ఎందుకంటే అధికారులకు ఉన్న లక్షణం ఏంటంటే పోలీసులు ఒక తీరుగుంటారు, గవర్నమెంట్ అధికారులు ఒక తీరుగుంటారు, అట్లాగే మేనేజ్మెంట్, యాప్ మేనేజ్మెంట్, ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఒక తీరుగుంటాయి. ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఏమో వాళ్ళ లాభాన్ని మనం లాక్కుంటున్నట్టు ఫీల్ అవుతారు, వాడు మనం చూడగానే ఉక్రోషం వస్తుంది. వీళ్ళకేంటి, వీళ్ళు మన సమస్యలు వినడం కోసమే వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు. విన్న తర్వాత సానుకూలంగా స్పందించే దాంట్లో వాళ్ళు ఏ అంశాన్ని ఎట్లా ప్రొసీడ్ కావాలో అనేక కోణాలు ఉన్నాయి దాంట్లో, అవి ఓపెన్గా ఎట్లా మైక్లో చెప్పలేం. అందుకని వాళ్ళు కూడా కదిలిక ఉండాలి అని అంటే, మనం ఇప్పుడు ఒక ఎద్దుని కదిలించాలి అంటే పడుకొని ఉంది, అది దాన్ని మామూలుగా ఇట్లా వెళ్ళి లే 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 అని మనిషి దట్టి లేపాలంటే లేగవదు. అది ఏం చేయాలి, మనం అప్పుడు ముళ్ళుగర్రతో పడుతాం, పొడిస్తే నొప్పి తగిలితే అప్పుడు లేస్తుంది. అటువంటి ముళ్ళుగర్రలాగా మనం పోరాటాలు ఉండాలి, అట్లా ఉంటేనే ఎక్కడైనా పనులు అవుతాయి. మనం పెట్టుకున్న అంశం మీకు చాలామంది తెలియట్లేదు, చిన్న విషయం కాదు. మీకు ఈ మినిస్టర్ అన్నారు కదా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి సంబంధించిన విషయంలో ఒకసారి వెళ్ళి కలిస్తే ఈ ప్రభుత్వం యాప్ తీసుకొని రావాలి, గవర్నమెంట్ యాప్ తీసుకొని రావాలి, ప్రైవేట్ యాప్లు రద్దు చేయాలంటే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మేము అడిగితే ఇది ఆఫ్లైన్, మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? వాళ్ళకి ఇట్లా అరగానే 2 నిమిషాల్లో ఫోన్లో మాట్లాడతారు, 10 నిమిషాల్లో అపాయింట్మెంట్ దొరికిద్ది. వాళ్ళ పొజిషన్ అది, మన పొజిషన్ మీరు తిప్పి కొడితే 500 మంది కంటే ఎక్కువ మంది రారు. మీ పోరాటం కెపాసిటీ ఏంది? మేము దయదలుస్తున్నాం కాబట్టి అధికారులు మంచి చేయాలనుకున్నాం కాబట్టి పిలుస్తాం అనే పద్ధతుల్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనే తెలుసు నేను అట్లా మాట్లాడాను, కానీ మీరు ఈ మాత్రం కూడా కలగకపోతే మామూలు కలగరు కానీ మళ్ళీ ఆయనే మాట్లాడారు. అంటే అధికారులు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళు ఫేవర్గా పైకి సానుకూలంగా మనకుంటారు, కానీ ఎక్కడ డబ్బులు గలగలమవుతుందో, ఏ రకమైన పరిణామం జరిగిద్దో మనకు తెలియదు. అందుకని మనం వాచ్ డాగ్ లాగా ఉండాలి. అట్లా ఉండి మనం ఫైట్ చేస్తే మన ఫైట్ అన్ని రకాల మార్పులు తీసుకురాగలిగిద్ది. పోరాటానికి ఉన్న శక్తి అటువంటిది. మనం పోరాడకుండా, మనం పోరాటం కూడా ఇక్కడికి వచ్చాం పోరాడమే, కానీ ఇప్పుడు మన పోరాటం దీని ఫలితం ఏంటి? ఇక్కడికి వచ్చి మెమరాండం ఇచ్చేదానికోసం. కానీ రేపు పొద్దున ఈ అధికారి కదలలేదనుకో, అప్పుడు కూడా 25 మంది వచ్చి 10 మంది 40 మంది వచ్చి ధర్నా చేస్తాము, కదలాలంటే వాళ్ళు ఏం కదలరు. అప్పుడు వేల మంది రావాల్సి వస్తుంది. కర్ణాటక రాష్ట్రాన్ని దిగ్బంధనం చేస్తే కానీ ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్య పరిష్కారం కాల డ్రైవర్లే. ఒరిస్సాలో వేల మంది, 1,00,000 మంది ఆ సిటీకి వెళ్ళి కూర్చుంటే కానీ కాలేదు పరిష్కారాలు. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు అంటే అధికారుల దృష్టిలో కానీ అందరి దృష్టిలో ఏముంటుందంటే వీళ్ళ మధ్య యూనిటీ ఉండదు, ఒకరినొకరు డామినేట్ చేసుకోవాలనుకుంటారు, అట్లాగే ఒకరికొకరికి లింక్ ఉండదు. వీళ్ళందరూ ఎప్పుడు యూనియనైజ్ కావాలి, యూనియన్లో క్రమశిక్షణ వీళ్ళు ఎప్పుడు నేర్చుకొని వీళ్ళు ఎప్పుడు పోరాటంలో రావాలి. ఇవన్నీ జరిగేసరికి మనం ముసలం అవుతాంలే, కాబట్టి ఇవన్నీ జరిగాయి కదా, మనం ఏం చేసినా జల్లిద్దులే అని గవర్నమెంట్ అధికారుల ఆలోచనలో, మినిస్టర్ ఆలోచనలు అట్లా ఉన్నాయి. అందుకనే ఎవరి మీద వేయని చలాన్లు, ఎవరి మీద వేయని పెనాల్టీలు, అటువంటివన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద వేస్తున్నారు. మనల్ని చూడంగానే గిచ్చితే రక్తం వస్తుందని మనం అనుకుంటున్నాడు, డబ్బులు వస్తాయి అనుకుంటున్నాడు వాడు. అందుకని వాడు డబ్బులు రావాలనుకున్నాడు ఏం చేస్తాడు, గోకుతుంటాడు. ఇక ఎవరికి ఎంత రావాలనుకుంటే అది గోక్కున్నా ఆ పరిస్థితిలో ఉన్న మన ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, గవర్నమెంట్ అధికారులు కానీ మిగిలిన డిపార్ట్మెంట్లు కానీ. దాన్ని మనం నివారించాలి అంటే పోరాటమే. మనకి ఏమాత్రం ఒత్తిడి కలిగితే లాగిపెట్టి కొట్టేటట్టు ఉండాలి, కానీ కొట్టేటట్టు ఉన్నాం మనం లేవు, చచ్చిపడిపోయి ఉంటాం. అందుకని మనలో చైతన్యం రావాలి, మనలో యూనిటీ పెరగాలి. యూనిటీ పెరిగిన సందర్భంలో ఏమైనా సాధించగలుగుతాం. ఇప్పటిదాకా మనం సాధించిన చట్టాలు కానీ, మనం సాధించిన జీవోలు కానీ, మనకు సంబంధించిన ఏ పని జరిగినా కానీ పోరాటం లేకుండా, ఐక్యంగా పోరాడకుండా ఏ పని కాలేదు. భవిష్యత్తులో కూడా అదే పోరాటమే. పోరాటం మనం ఎంత స్థాయిలో చేస్తే అంత స్థాయిలో పరిష్కారం అవుతుంది సమస్యలు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనం మొదలేస్తుంటే మన వెనక ఇంకోటి ఉన్నాడు, ఒకటంటే ఒకటి కాదు నేను చెప్పేది, ఉదాహరణ చెప్తున్నాం. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి, కోట రోడ్డు మీద గిల్లి మోవర్కి ఎట్ట తీసుకెళ్ళాలి, లేకపోతే అంకుల్ డెలివరీకి ఎట్ట తీసుకెళ్ళాలి, ఏ గట్ట తీసుకెళ్ళాలని చెప్పని
మనలోనే కొద్దిమందిని గోకి వాళ్ళకి మీరు ఈ రకంగా మాట్లాడండి, మీరు ఈ రకంగా మాట్లాడండి, సిఐటి హోటల్ వెనకెళ్తే ఏమైద్ది, అక్కడికి వెళ్తే తేల్చుకొని రావాలి. కానీ వాడు ఇంట్లో నుంచి దానడు, ఇక్కడ 1000 మందిని పొమ్మంటాడు, ఇక్కడికి వచ్చి తేల్చుకోవాలంటాడు. కానీ అక్కడ ఫోన్లో వాళ్ళతో సార్ వాళ్ళే ఉంది సార్, వాళ్ళంతా మన సస్పెండ్ అయిన పోర్టల్ సార్ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి రివర్స్ గేమ్ ఆడుతుంటారు. ఇటువంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు, వాళ్ళ మాయలో పడితే మీరు మోసపోతారు. సిఐటికి ఏమీ నష్టం ఉండదు. మోసపోయేది ఎవరు? డ్రైవర్లు మోసపోతారు. మీరు నష్టపోతే మేము నష్టపోయేటట్టుగా భావించి మేము ఈ రకంగా ముందుకు వస్తున్నాం. మేము చెప్పే దాంట్లో సానుకూల అంశాలు ఉన్నాయి, మీరు గమనించండి. అందరూ యూనిటీగా ఉండండి. అటువంటి వాళ్ళకి చలామణిలోకి రాకుండా చూసుకోండి. అటువంటి వాళ్ళని బ్రేక్ చేయాలి, మన మూవ్మెంట్ పెంచుకోవాలి. అప్పుడు ఏమైనా సాధించుకోగలుగుతాం. అట్లా మీరు మనం పోరాటం సాధించాలంటే పోరాటం చేయాలంటే ఇప్పుడు మనం పోర్టర్ ఆఫీస్కి వెళ్ళి కలిసాము, లేబర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాము. ఈ పోరాటంలో భాగమైన ట్రాన్స్పోర్ట్ సంస్థను కూడా మనం సందర్శించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాం. అవన్నీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలవాలి, అట్లాగే ప్రజాభవన్కి వెళ్ళాలి, తర్వాత సీఎం అపాయింట్మెంట్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ పరిణామ క్రమంలో 1 by 1 జరుగుతూ ఉంటాయి. ఈ లోపల మధ్యలో మనకి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీళ్ళ ద్వారా జాయింట్ మీటింగ్ జరిగేటట్టు చూస్తాం. అట్లాగే లేబర్ ఆఫీస్ నుంచి జాయింట్ మీటింగ్ జరిగేటట్టు చూస్తాం. మనం నిన్న వాళ్ళకి చెప్పాము, పోర్టర్ వాళ్ళకి, ఇవాళ వీలైతే ఇవాళ కానీ రేపు కానీ ఒక డెలిగేషన్ వెళ్ళి మనం ఏదైతే డిమాండ్స్ అనుకున్నామో డిమాండ్స్ మీద మళ్ళీ వాళ్ళతో కూర్చోవాలి. మేనేజ్మెంట్తో రాజుతో కూర్చొని వాళ్ళ పరిధిలో ఏమున్నాయి, మేనేజ్మెంట్ బెంగళూరు హెడ్ ఆఫీస్ దగ్గర దృష్టికి ఏం తీసుకెళ్తారో అంతటా బట్టి అది కూడా చేయాలి. ఇవన్నీ ఒక 1 by 1 మన వీలుని బట్టి చేసుకుంటూ చేయాలి. అయ్యేదాకా వైపు ఉండాలి. సంవత్సరం అయితే సరే, ఐటీ మినిస్టర్ కూడా కలుస్తాం. సంవత్సరం అయితే సరే, సంవత్సరం కూడా 30,000 మంది ఒకే రోజు వస్తారంటే ఒక్క రోజులో పరిష్కారం చేస్తాం. అదే చేయాలి, అది చేయాలి. అది మీరు మోటివేషన్ ఇస్తే బరాబర్ కొట్టండి. రోడ్ల మీద కూర్చొని